పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గురువారం ప్రపంచ కార్మిక దినం మేడే సందర్భంగా కొమరాడ మండల కేంద్రంలో భారీ ర్యాలీ అలాగే 8 ప్రాంతాలలో మేడే సందర్భంగా సిఐటియు జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ర్యాలీని ఉద్దేశించి మేడే సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సామమూర్తి, అంగన్వాడీ కొమరాడ ప్రాజెక్ట్ కార్యదర్శి సిరికి అనురాధ, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు రాజేశ్వరి తదితరులు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధనకు, భవిష్యత్తు పోరాటాలకు నాంది పలుకుతూ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి సందర్భంలో పారిశ్రామికీకరణ ప్రారంభమైన రోజులలో యూరోప్లో ప్రారంభమైన కార్మిక వర్గాల పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, ఆ పోరాటాలను అణచివేసేందుకు అప్పటి పాలక వర్గాలు తీవ్రంగా నిర్బంధాన్ని కార్మికులపై ప్రయోగించాయని అన్నారు. ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను తెచ్చి ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. 48 కార్మిక సంఘాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికుల జీవితాలతో ఆడుకోవడం తగదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఆ రోజుల్లో యూరోప్లో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి 8 గంటల పని దినాలను సాధించుకున్న నేపథ్యంలో ఈరోజు మేడే కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ఆ విధంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు సంవత్సరాలు పని కల్పించి రోజుకు 600 రూపాయలు పని కల్పించాలి, ఒక్కపూట పని కల్పించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు ఎక్కడ ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే అన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కార్మికుల హక్కుల కోసం కార్మికుల చట్టాలను అమలు చేసే విధంగా ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మే 20వ తేదీకి కానీ సమస్యల పరిష్కారం చేయకపోతే మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులకు కోరుతున్నాం.